గురువుగారు, మీరు ఒక ఆమెతో అంటారు కదా! ఏంటంటే నేను లక్షపత్రితో పూజ చేశాను అని చెప్పంటే, 1,00,000 సార్లు ఆకులు గిల్లే బదులు నీ ఒళ్ళుని గిల్లుకోవచ్చు కదా! అని చెప్పి 1,00,000 సార్లు గిల్లుకొని ఓం నమః శివాయ అనుకోవచ్చు కదా! అని. కానీ చాలా అన్నారు గురువుగారు. ఎంతమంది దాని గురించి ఆలోచించి ఉంటారో. చాలా ఆనందంతో కూడిన బాధ కూడా ఏస్తున్నది. మనుషులు మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుని పోతూనే ఉంటారు. లాస్ట్‌కి ఏ మానసికంగా భయంతో, బాధతో, నిరాశ, అసంతృప్తితోనే శరీరాన్ని వదులుతూ ఉంటారు. గుర్తొచ్చినప్పుడల్లా ఓం నమః శివాయ అనుకుంటూ, ఇష్టదైవాన్ని తలుచుకుంటూ గడపాల్సిన జీవితాన్ని దేవుడికి ఈసారి పూజలో అది పెట్టలేదు, అది చేయలేదు, తర్వాత ఆళ్ళు రేట్లు పెంచేశారు. అమ్మో! ఇంతంతా మనమేం కొని పూజ చేయగలం. అన్నిటికన్నా విలువైంది నీ మనసుంది కదా! అని ఆలోచనలు అన్నీ సరిచేసుకొని, ఆ మనసుతో పూజ చేయొచ్చు కదా! నామస్మరణ చేయొచ్చు కదా! లేదు. ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం అంటే ఇంకేం లేదు. శుభ్రంగా సాయంత్రం టిఫిన్ తినేయటమే. ఉదయం మానేసి, సాయంత్రం మానేసి టిఫిన్‌లు తినేస్తుంటారు అన్నాలు మానేసి. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండడం ఉపవాసం. ఈ పదానికి అర్థం తెలిసినా పాటించరు. గుళ్ళోకెళ్ళొచ్చేయడం. ఆ పూజారికి ఒక 4, 5 రూపాయలు ఎక్కువేస్తే ఆయన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. దాంతో పాటు మన ముఖం కూడా వెలిగిపోతుంది. అతను మనల్ని ప్రత్యేకంగా పక్కదారిలోంచి పంపిస్తుంటాడు. ఇంకా తెలుసున్న వాళ్ళైతే ప్రసాదాలు కూడా ఇస్తుంటారు. పూజారిని, పంతుల్ని, భక్తుల్ని విమర్శించడం కాదు గురువుగారు. ఇది మనం ఎందుకు ఆశిస్తున్నాము? దేవుడు మనల్ని గుర్తించాలి. మనం దేవుడిని గుర్తించి గుళ్ళోకెళ్ళటం అంటే కొన్ని వందల, వేలు, లక్షల మంది ఎళ్తారు. దేవుడు మనల్ని గుర్తించాలి కదా! ఈ పూజారులు, గుడి దగ్గరున్నవోళ్ళు, అందులో ఉన్న మేనేజింగ్‌లో ఉన్న పనులు చేసేవాళ్ళు, ఆళ్ళెందుకు మనల్ని గుర్తించడం? దేవుడు గుర్తింపు పొందాలి గదా! బోర్డుల మీద, ఆటిల మీద పేర్లకి కష్టపడుతుంటారు. ఎప్పటికి తెలిసొస్తుందంటారు? మీరు నాతో చెప్పింది బానే ఉంది. నేనైతే బయటికి చెప్పేత్తన్నాను. బాధగా అనిపించి, మీ జీవితాన్ని, మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దయచేసి అది కాదు, ఆ ఉన్న రూపాయి మీ దగ్గర సహాయం అడిగినోళ్ళకి అప్పుగా కాకుండా సహాయంగా ఇవ్వండి అని. ఓం శ్రీ గురు రమణ.